తీసేయండి అంటే ఏంటి సార్ అది? ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది మీడియా అడగకూడదా సార్? మీరు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి భాషలు సుజాత గారు ఉపేంద్ర గారు మీరు ఆగండి. ఉపేంద్ర గారు సుజాత గారు ఒక మీరు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దూషించింది. వ్యవస్థను, సమాజాన్నో, ప్రభుత్వాన్నో, లేకపోతే ఇంకొక దాన్ని ఎక్కడ కూడా మా వాళ్ళు మాట్లాడలేదు ఇప్పటిదాకా. మీరు గతంలో తీయండి. మీరు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిందో చూడండి. నేను నక్సలైట్లకు పోవాలన్నది, నక్సలైట్లారా మీరు రండి, ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా కాల్చి చంపండి, మంత్రులు ఉండాలని ముఖ్యమంత్రుల్ని. మళ్ళా నక్సలైట్లు ఎందుకు లేరు? నక్సలైట్ రావాలి, నేనే తుపాకీ పడతా, నేనే వీళ్ళందరినీ అంతమొందిస్తా అని చెప్పి మాట్లాడింది. ఉపేంద్ర గారు, సుజాత గారు, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి చెప్పండి. ఓకే ఉపేంద్ర గారు, ఇప్పుడు వాస్తవానికి బాల్క సుమన్ మాటలు అవి వక్రీకరించిరా, వాట్ ఎవర్ ఇట్ మే బి, పోలీసుల విచారణలో తేలుతుంది. కానీ ఒక బాధ్యత గల ఎంపీగా పనిచేసిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఒక విప్గా పనిచేసిన వ్యక్తి, సో సమాజంలో జరుగుతున్న ఇష్యూల్లో కొంత ఇట్లాంటి విధ్వంసకరమైన మాటలు మాట్లాడడం, విధ్వంసాన్ని ఉసిగొల్పడం లాంటి దాంట్లో ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు కదా. సో వాట్ నెక్స్ట్? ఒక న్యాయవాదిగా చెప్పండి, ఏం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మాట్లాడితే వాళ్ళ ఎవిడెన్స్ ఉంటే, ఇప్పుడు వాళ్ళు సెక్షన్స్ పెట్టిరండి. సెక్షన్స్ ఏం సెక్షన్స్ పెట్టిరు అదంతా ఎఫ్ఐఆర్ కింద చూడాలి. మేము బెయిల్ వేసుకుంటాము, సరే అది బెయిలబులా నాన్ బెయిలబులా అనే సెక్షన్ తేలుతుంది. ఒకవేళ బెయిలబుల్ అయితేనేమో 41 CRPs కింద నోటీసులు ఇచ్చి పంపిస్తారు, లేదు అంటే జ్యుడిషియల్ రిమాండ్ పంపుతారు. తర్వాత మేము అక్కడ ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటాం, బెయిల్ పిటిషన్ వేస్తాం. బెయిల్ అనేది రైట్, మనిషికి బెయిల్ వస్తుంది. అప్పుడు వారు మాట్లాడిన సందర్భం ఏంటి, వెనకేం మాట్లాడిండు, ముందలేం మాట్లాడిండు, ఏ పరిస్థితిలో వారు మాట్లాడాల్సి వచ్చింది, ఒకవేళ మాట్లాడితే ఏం నష్టం జరిగింది, దాని కాన్సిక్వెన్స్ కూడా చూడాలి కదా. దాని తర్వాత ఏం జరిగింది, సబ్సిక్వెంట్ గా ఏం చర్యలు జరిగినాయి, ప్రభుత్వానికి ఏం నష్టం జరిగింది. ఒకవేళ నిజంగానే వీళ్ళు ఈయన చెప్పినట్టు వాళ్ళు ఏమన్నా ప్రజలు పోయి నిజంగానే రైలు పట్టాలు ఏమన్నా గుంజిర్రా, వాళ్ళు చెప్తున్నట్టు ఇంకేమన్నా అయిందా అంటే ఉపేంద్ర గారు, ఈ మధ్య కాలంలో హేట్ స్పీచ్ పాలసీ కూడా ఒకటి అసెంబ్లీలో మొన్న ఆమోదం పొందింది కదా, దాని ఇంపాక్ట్ అనుకోవచ్చా? అదే క్రమంలో ఇది మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా నిజంగానే సింగరేణిలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది, 15,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పినప్పుడు, సో అంతే బాధ్యతగా మాట్లాడితే సరిపోయేదిగా. ఇలాంటి మాటలు మాట్లాడి అన్నెసెసరీగా ఇది డైల్యూట్ అయిపోతుంది కదా ఇష్యూ. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలతోటి మేమందరం కూడా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకులం. ఎప్పుడైనా ప్రజల హక్కులకి భంగం కలిగినప్పుడు, లేకపోతే ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణిలో ముందుకు పోతున్నప్పుడు, ప్రజల డిమాండ్, ప్రజల ఆకాంక్షలు ఇబ్బంది అవుతున్నప్పుడు, అక్కడ క్యాంతనపల్లి మున్సిపాలిటీ విషయంలో ఏ రకంగా వాళ్ళు అణిచిపెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలనో చూసింది. ఇబ్రహీంపట్నం కూడా అదే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం కూడా అధికారాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసో, లేదా డబ్బులు పెట్టో, ఇంకోటి పెట్టో ఆ మున్సిపాలిటీని కూడా తీసుకోవాలని చూసింది. తర్వాత క్యాంతనపల్లి కోర్టు తర్వాత కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల తర్వాత ఏం జరిగిందో